మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా బొగ్గు గనుల్లో జూలై నెలలో 103% ఉత్పత్తి సాధించడం జరిగిందని జనరల్ మేనేజర్ రాధాకృష్ణ తెలిపారు. జీఎం కార్యాలయంలో ఛాంబర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల బొగ్గు ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో గనుల్లో అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయని, అదేవిధంగా జూలై నెలలో 1,73,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగాను 1,77,835 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి లక్ష్యాన్ని 103% రికార్డు మందమరి ఏరియా సాధించడం జరిగిందని అన్నారు. అలాగే కేకేఓసీకే 1 గనుల్లో కూడా 121% పైగా బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని అన్నారు. రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా మందమరి ఏరియాలో కార్మికులతో కలిసి కృషి చేయడం జరుగుతుందని, వారి కృషి ఫలితంగానే నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి సాధించడం జరిగిందని కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్తో పాటు అధికారులు, పర్సనల్ మేనేజర్ అశోక్, ఐఈడి కిరణ్ సింగరేణి అధికారులు పాల్గొన్నారు. వారు చెప్పింది 34412. ఈ జూలై మంత్ విలేకరుల సమావేశానికి విచ్చేసిన మన మందమరి అండ్ రామకృష్ణాపూర్, కాశీపేట అన్ని ఏరియా నుంచి వచ్చిన విలేకరు సోదరులందరికీ మరొకసారి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మన ఏరియా డిస్పాచ్ 106%లో ఉన్నది. అట్లాగే ఓబీ రిమోవ్ కూడా కమ్యూలేటివ్గా 105%లో ఉంది. జూలై మంత్ ఆల్మోస్ట్ 594 రైన్ఫాల్ ఉన్నా కూడా మనకి 103% డిస్పాచ్ కావడం చాలా సంతోషదాయకం. ఓబీ రిమూవల్ మనకి అంత వర్షం వచ్చినా కూడా 15 లక్షలకి 11 లక్షలు ఓబీ తీసాం. క్యూములేటివ్గా 80 లక్షలకి 83 లక్షలు ఓబీ తీసాం. 105%లో ఉన్నది. దీంట్లో చెప్పదలుచుకున్నది ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఇదే పీరియడ్లో మనకి 8 లక్షలకు గాను మనకి ఇప్పుడు ఈ సంవత్సరం 8,68,000 డిస్పాచ్ అయింది, అంటే 106%లో. పోయిన సంవత్సరం ఓన్లీ 5 లక్షలు మాత్రమే డిస్పాచ్ అయింది. ఆల్మోస్ట్ 61% పోయిన సంవత్సరం మీద అభివృద్ధి, అంటే ఇంప్రూవ్మెంట్ ఉన్నది. పోయిన సంవత్సరం మీద 61%. సుమారుగా 3 లక్షల కోళ్ళు ఎక్కువగా డిస్పాచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు మనం ఎక్కువగా ప్రొడక్షన్ అట్లా అనుకున్నాం. ఇప్పుడు ఓన్లీ డిస్పాచ్ అంతైతే, ఎందుకంటే కంపెనీ సిఎండి గారి లెవెల్లో కూడా మా రివ్యూలో కూడా డిస్పాచ్ అండ్ ఓబీ రిమూవల్ రెండింటి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఎంత డిస్పాచ్ అయితే కంపెనీకి అంత అప్పుడే రెవెన్యూ వస్తుంది. కాబట్టి ప్రొడక్షన్ వచ్చి స్టాక్ యాడ్లో డంప్ చేయటము ఇట్లా ఇది అని కాకుండా, అందుకే డిస్పాచ్ అనేది ఇంపార్టెంట్ యాక్టివిటీగా తీసుకొని ప్రజెంట్ రివ్యూలో మాట్లాడటం జరుగుతుంది. ఆ డిస్పాచ్ 100%గా 2 మైన్స్ వచ్చినాయి. కేకే5 క్యూములేటివ్గా 107% ఉంది, జూలైలో 112% ఉంది. కేకేఓసి జూలైలో 121% ఉంది, క్యూములేటివ్ కూడా ఈ ఆర్థిక సంవత్సరం 123% ఉంది. ఆ విధంగా ఏరియా జూలైలో 103%, క్యూములేటివ్గా 106%తో ఉన్నాము. దీనికి సహకరించిన ప్రతి ఎంప్లాయ్, సూపర్వైజర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, యూనియన్ లీడర్లు కావచ్చు, మీ ద్వారా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మిగతా విషయాలకు వస్తే, ఏదైతే మైన్స్ ఉన్నాయో వాటన్నిటిని సిస్టమేటిక్గా, సేఫ్టీగా, క్వాలిటీతో కూడిన ఉత్పత్తికి అందరినీ ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ చేయడం, తీసుకురావడం జరుగుతుంది. ఓన్లీ ప్రొడక్టివిటీ అండ్ సేఫ్టీ, క్వాలిటీయే కాకుండా వెల్ఫేర్ సైడ్ కూడా, వెల్ఫేర్ సంబంధించిన వెల్ఫేర్ ఆఫీసర్లు, పర్సనల్ మేనేజరు, జీఎంఆఫ్స్లో ఉన్న పర్సనల్ ఆఫీసర్స్, ఫైనాన్స్, అట్లా మంత్లీ ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మీటింగ్ ఒక 2 days బ్యాకే మీటింగ్ జరిపాము. ప్రతి మైన్ యొక్క ఏవైతే ఉంటాయో మన డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదైనా ఫైల్స్ కనుక పెండింగ్ కానీ ఏమైనా ఉంటే అక్కడే స్పాట్లో మాట్లాడి ఎక్కడ పెండింగ్ ఉన్నాయి, జీఎంఆఫ్స్ స్టేజ్లో ఉన్నాయా, కార్పొరేట్లో ఉన్నాయా, వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకొని అన్ని త్వరగా క్లియర్ అయ్యేటట్టు చూడటం జరుగుతుంది. సిఎంపిఎఫ్ క్లైమ్స్ కావచ్చు, పెన్షన్ సంబంధించిన ఏదైనా ఇష్యూస్ కావచ్చు, హౌస్ రెంట్ ఎఫ్బిఎల్ఐఆర్ఎస్ కావచ్చు, సిపిఎంఆర్ఎంఎస్ సంబంధించిన కార్డు ఇష్యూ కావచ్చు, క్యాంటీన్ సంబంధించిన పర్టికులర్గా క్యాంటీన్ కూడా ఈచ్ వెల్ఫేర్ ఆఫీసర్ వాళ్ళ మైన్ యొక్క డీటెయిల్స్ ప్రజెంటేషన్ చేయమని అందరి సమక్షంలో ఆ మైన్కి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించి చేయటం జరుగుతుంది. దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ కనబడ్డది.
అదే కాకుండా పర్సనల్ డిపార్ట్మెంట్లో ఒక 4 పర్సనల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఈచ్ మైన్ నెలకి ఒక 2 సార్లు ఆ మైన్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఆ మైన్లో మనం అనుకున్నట్టు క్యాంటీన్ కావచ్చు, అక్కడ వెల్ఫేర్ సెక్షన్లో పద్ధతి ప్రకారం అన్ని ఎంప్లాయీస్